ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే మరి ముక్తి చెందాలి అంటే దానికి మూలమైనటువంటి కారణం ఏంటి అంటే శ్రీ గురుదేవుని పట్ల అనన్యమైనటువంటి భక్తి. అనన్యము అంటే ఇతరము అనేటువంటి ఏ ఆలోచన లేకుండా కేవలము అంటే సర్వకాల సర్వావస్థల యందు శ్రీ సద్గురుమూర్తి తప్ప మరొక దిక్కు దశ లేదు అనేటువంటి శ్రద్ధ, భక్తి, విశ్వాసము కలిగినటువంటిదే అనన్య భక్తి. మరో ఇతరమైనటువంటి ఆలోచన లేకుండా ఉండడమే ఆ అనన్య భక్తి. దాని చేత మాత్రమే ముక్తి అనేటువంటిది లభిస్తుంది. అయితే అసలు ఈ ముక్తత్వము అనేటువంటిది చెందాలి అనేటువంటి దానికి కారణం ఏంటి అంటే శ్రీ సద్గురుదేవుని పట్ల ఉండవలసినటువంటి భక్తి. కాబట్టి శ్రీ గురుదేవుని పట్ల పరమ భక్తి కలిగి దాని యొక్క పరమభక్తి వలన ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వలన శాశ్వత తత్వం యొక్క విచారణ అనేటువంటిది చేస్తాడు. ఆ చేసేటువంటిదే దానిని అది సాధన రూపంలో సానుకూలపడినప్పుడు వాడు పరమ కైవల్యాన్నే వాడికి లభిస్తుంది. కాబట్టి ఇక అటువంటి వారు మోక్షాన్నే పొందుతారు కదా. అందుకే శ్రీ గురుదేవునే పరమదైవము అని నమ్మి సర్వమునందు కూడా అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థల యందు కూడా శ్రీ సద్గురుని సేవ అనేది మరచకుండా చేసేటువంటి వారు మాత్రమే మరి ఇటువంటి ముక్తత్వాన్ని పొందగలుగుతారు అని చెప్తూ, అంటే ఏ విధమైనటువంటి విషయం ద్వారా అంటే ఇంతకు కూడా సిద్ధించినటువంటి ముఖ్యార్థం ఏమిటి అంటే శ్రీ సద్గురుదేవుడే ముక్తికి మూలము. ఆ ముక్తికి మూలము అంటే సద్గురుదేవుని పట్ల ఉండవలసినటువంటి శ్రద్ధ, భక్తి. ఆ భక్తియే శ్రీ సద్గురుదేవునికి అనుగ్రహము, కారుణ్యాతిరేకము చేత ఆ శిష్యునికి చేసేటువంటి బోధ వలన ఆ బోధన వాడు అనుసరించే సాధనము ద్వారా వాడికి మరి పాపక్షయమై పుణ్యం లభించి, పుణ్యం అధికమైనప్పుడు జ్ఞానంగా మారి, ఆ జ్ఞానం కాస్త మరి వైరాగ్యంగా మారి, ఆ వైరాగ్యము ఇనుమిడించినటువంటి విజ్ఞాన అనుభూతిగా పొందివాడు మోక్షతత్వాన్ని పొందుతాడు. అయితే మూల కారణము ఈ సద్గురుని యొక్క ఉపదేశ భాగ్యము చేత మాత్రమే ఈ విధమైన ముక్తత్వాన్ని పొందుతాడు అని చెబుతూ, అంతేకాదు ఏకయేవ ద్వితీయోహం గురువాక్యేన నిశ్చిత ఏవమభ్యస్యత నిత్యం న సేవ్యం వైవనాంతరం. అయితే మహావనాంతరాలలోనూ మరి గుహలలోనూ తపస్సు, ధ్యానము చేసి ఎటువంటి తత్వజ్ఞానము పొందదగినదో అటువంటి జ్ఞానము అంటే అటువంటి ఆత్మజ్ఞానము శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమునే కలుగుచూ ఉన్నది. ఇంతకుముందు మహనీయులు, రాజులు సైతం కూడా వాళ్ళ సర్వ సౌభాగ్యాలు, రాజ్యాలు సకుటుంబంగా కూడా సర్వంగా వదిలివేసి వారు ఏం చేసేవారు అంటే గొప్ప అంటే మనుష్యులు ఒంటరిగా మరి చొరలేనటువంటి ఒక కాననానికి అంటే ఒక పెద్ద అరణ్యానికి చిక్కులుగా ఉండి దారి తెలియనటువంటి వనాంతరాలలోకి వెళ్ళిపోయేవారు. ఎందుకు? వారికి కావలసింది ఏకాగ్రత, వారికి కావలసింది ఒంటరితనం. ఆ ఏకాగ్రతతోటి తను అప్పటి వరకు ఉన్నటువంటి విషయాలను మరిచిపోవడం కోసం. ఆ మరుపు దేనికి దారితీస్తుంది? పరమభక్తికి దారితీస్తుంది. ఆ పరమభక్తి కోసం వాళ్ళు ఏకాంతాన్ని కోరేవాడు. ఆ ఏకాంతం ఎక్కడ జరుగుతుంది? నిర్జనమైనటువంటి ప్రదేశంలో. అంటే జనులెవ్వరూ కూడా మరి తిరుగని సంచరించినటువంటి చోటుకే వెళ్ళేవాళ్ళు. ఆ గొప్ప మరి అడవులలోనూ
అంతేకాదు ఇంకా కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఇక్కడ తాను ఒంటరిగా, శారీరకంగా ఒంటరిగా ఎందుకు అవుతున్నాడు అంటే తన యొక్క ఇంద్రియ విషయాదులను నిర్జించడం కోసం. ఆ విషయాదులను ఎప్పుడైతే నిగ్రహించగలిగాడో తన యొక్క మనసు అనేటువంటిది ఇతర ఇంద్రియాల నుండి వెనుకొక మరలి, అంటే దానినే ప్రత్యాహారము అని కూడా అనవచ్చు. ప్రత్యాహారము చేయబడి అంటే దృశ్యమాన సంబంధం వైపు పరిగెడుతున్నటువంటి ఇంద్రియాలను శారీరకంగా వాడు ఒక మరి ఏకాంతమైనటువంటి ప్రదేశానికి చేర్చి మనసును కూడా ఇంద్రియాల మీద అంటే ఆ మనసు అనబడేటువంటి ఇంద్రియాలను కూడా ఏంటి అంటే దృశ్యమాన జగత్తు నుండి విడివడ చేస్తాడు. విడివడ చేసి వాడు ఏమి కోరుకొని అరణ్యానికి వచ్చాడో అంటే ఏ ఒంటరితనాన్ని ఆశ్రయించుకొని పరతత్వాన్ని పొందాలి అనుకున్నాడో ఆ పరతత్వం కోసం ఇతరులకి కానబడకుండా తన యొక్క ఆలోచన అనేటువంటిది వినిర్గతం చేసి అప్పుడు తను ఆ యొక్క ఏకాంత స్థలములో గుహలయందు చీకటి మాటున ఒంటరిగా అంటే మరొకరు ప్రశ్నించడానికి మరి మాట్లాడడానికి వీలు రాని చొరరానటువంటి అడవులకు వెళ్ళి అక్కడ తపస్సులు ధ్యానాదులు అంటే ఏంటి, ఇక్కడ ఇంద్రియాలు రాజ్యాలలోనూ సకుటుంబాలలోనూ ఉంటే చెలిస్తాయి. చెలించినప్పుడు వాడికి తపస్సు అనేది భంగం కలుగుతుంది. వాని యొక్క ధ్యానం అనేటువంటిది మరి కొంతకాలం సాగిన తర్వాత సానుకూలంగా సాగకపోవచ్చు. అందుకని వారు ఒంటరిగా పెద్ద పెద్ద అరణ్యాలకు గుహల్లోనూ ఉండి తపస్సులు ధ్యానాలు చేసి తమను తాము తరింపజేసుకునేవారు. అదే మనకి పూర్వం పురాణాలలో కథల్లో కూడా రాక్షసులు సైతం, రాజులు సైతం, దేవతలు సైతం ధ్యానాలు జపాలు తపాలు చేశారు. మరి వారు కోరుకున్నటువంటి వారు వరాన్ని పొందడం కోసం, వారు కోరుకున్నటువంటి వస్తు స్థితిని పొందడం కోసం వారు నమ్మినటువంటి దైవాన్ని వారు ఏ విధంగా అంటే ప్రత్యక్షం చేసుకొని వారి కోరికలను తీర్చుకునేటువంటి వారు అనే విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే ఇక్కడ గొప్ప గొప్ప వనాంతరాలలోకి అంటే పెద్ద పెద్ద అడవులలోకి చొచ్చుకుని పోయి జనం ఎవ్వరూ కనబడక క్రూర మృగాలు కూడా సైతం కూడా అవి కూడా చొరరాని చిట్ట అడవిలోకి లోపలికి వెళ్ళిపోయి అక్కడ గుహలలో తపస్సులు ధ్యానాలు జపాలు చేసి ఎటువంటి తత్వజ్ఞానము అంటే శాశ్వతమైన పరమపదం అనేటువంటి విషయాన్ని తెలుసుకునే నిమిత్తము పొందడానికి అనుకూలమైనటువంటి ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు అటువంటి ఆత్మజ్ఞానమే. అంటే వారు ఏ జ్ఞానాన్ని పొందేవారో అటువంటి ఆత్మజ్ఞానాన్ని ఇప్పుడు ఆత్మజ్ఞానము అనేటువంటిది ఎక్కడ ఉన్నది అని చెప్పడం అంటే అరణ్యాలలోన, చిట్టడవుల్లోన, కారడవుల్లోన, విపినాల యంద, వనాల యంద, గుహల యంద, చీకటి మాటున, ఏకాంతంలోన, లేకుంటే ఒంటరితనంగాన ఎక్కడ ఉన్నది ఈ యొక్క ఆత్మతత్వ జ్ఞానం అనేటువంటి విషయాన్ని గురించి. అయితే వారు ఎంత శారీరక మానసికమైనటువంటి కష్టాలకు ఓర్చి సుఖాలను సర్వ సుఖాలను కూడా వాని శరీరంతో సహా కూడా త్యాగం చేసి వెళ్ళి సాధించుకొని వచ్చేటువంటి విషయం ఏ జ్ఞానమైతే ఉంటుందో ఆ ఆత్మజ్ఞానాన్నే శ్రీ సద్గురుదేవుడు తన యొక్క సన్నిధానమునందే కలగజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనస్సు అనేటువంటిది అరణ్యంలోకి పోతే మనసు నశించిపోతుందా? లేదు. గుహలయందు దూరితే మనసు ప్రకోపించదా? లేదు. కాబట్టి అది ప్రకోపిస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పడం ఏంటి అంటే మనస్సు అనేటువంటిది దానికి స్వయం చైతన్యం లేదు, అది జడమైనది అనే విషయాన్ని ఎక్కడో చీకటి మాటును ఒంటరిగానో ఏకాంతంలోనో గుహలయందో అడవుల యందో జనాలు లేనటువంటి ప్రదేశంలోనో ఉంటేనే మనసు అనేటువంటిది మరి నిగ్రహించబడుతుంది అనేటువంటిది కాదయ్యా. ఇది అసలు మనసు అనేటువంటిది జడప్రాయమైనది. ఈ జడప్రాయమైనటువంటి దానికి చేతన ఎలా కలుగుతున్నది అంటే సర్వవ్యాపకమైనటువంటి ఏ యొక్క విశుద్ధ స్వరూపమైన పరమాత్మ వస్తువున్నదో దాని యొక్క చైతన్య సత్తా మాత్రము చేతనే ఈ మనసుకే కాదు సర్వానికి కూడా కదలిక చేతనము అనేది కలుగుతున్నది.
అయితే ఈ కలిగేటువంటి ఈ అంతఃకరణాలకి, ఈ అంతఃకరణాలు ఆ శుద్ధ చైతన్యం యొక్క సాన్నిధ్యము చేత చెలిస్తూ ఉన్నవే కానీ స్వతహాగా స్వయంగా చెలించేటువంటి స్థితి ఈ అంతఃకరణాలకు లేవు. ఇవన్నీ కూడా జడాలే అని దాని యొక్క విషయాన్ని సూక్ష్మీకరించి శారీరకమైనటువంటి కష్ట నష్టాలు పడకుండా చాలా సౌకర్యవంతంగా సౌలభ్యమయ్యేలాగా, అంటే మహా అరణ్యాలలోనూ చిట్టడవులు కారడవుల్లోనూ మరి గుహలలోనూ కూడా పంచభూతాలే ఉన్నవి, ఊళ్ళలోనూ పంచభూతాలే ఉన్నవి. అక్కడికి వెళ్ళినా శరీరాన్ని తీసుకొని వెళ్ళాలి, ఇక్కడ ఉన్న శరీరాన్ని తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ శరీరంతో సాధించేటువంటి విషయం కానే కాదు. మరి అడవులలోకి వెళ్ళి శరీరంతో సాధించేదా అంటే మనసుతో కూడా సాధించేది కాదు. ఆ మనసు అనేటువంటిది దానికి స్వయం చేతన లేదు, స్వయంగా చెలించేటువంటి స్థితి ఉన్నది అనేటువంటిది కేవలం పరమాత్మ వస్తువే. తాను ప్రకాశిస్తూ సర్వేక సమస్తాన్ని ప్రకాశింపజేయగలిగినటువంటి ఆ పరమాత్మ వస్తువు యొక్క సాన్నిధ్యము చేతనే ఈ మనసు అనబడేటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాలు అనబడేటువంటి జీవుడు సైతం కూడా మరి ఆ విధంగా చెలిస్తూ ఉన్నది పరమాత్మ యొక్క సత్తా సన్నిధానము చేత అని చెబుతూ, అయితే ఈ పంచభూతాలు అనేటువంటివి ఇవి జడాలే. మరి పంచభూత సమ్మిశ్రితంతో ఏర్పడినటువంటివి పదార్థ జనితాలు, పదార్థ జనితంతో ఏర్పాటు జరిగినటువంటి ఈ ప్రాణ సముదాయం ఇదంతా జడస్వరూపమే. అసలు జగత్తు అంటేనే జడస్వరూపము. అంటే ఈ జగత్తును జనింపజేసేటువంటి కేవలం ప్రభుత్వము అంటే అధికారిత్వము ఏ మహనీయునికి, ఏ పరమాత్మ వస్తువుకు ఉన్నదో అది తప్ప మరొక వస్తువు లేదు కదా అని తెలియజేస్తూ అటువంటి సూక్ష్మమైనటువంటి విషయాన్ని సులభతరంగా శిష్యునికి ఎంచక్క, అంటే నాయన ఈ యొక్క శోకాలు కష్టాలు క్లేశాలు నువ్వేం పడనవసరం లేదు, మానసికంగా కేవలం మానసికమైనటువంటి పరిపుష్టతోటి జ్ఞానముతో నింపుకొని జ్ఞానంతో పర్యవేక్షించినప్పుడు నీకు ఆ యొక్క జ్ఞాన సాధనతోటి విజ్ఞానమైనటువంటి అనుభూతి ద్వారా నువ్వు పరమపదాన్ని చెందుతావు అనేటువంటి విషయాన్ని సూక్ష్మీకరించి మరీ శిష్యులకు తెలియజేసేటువంటి వారు శ్రీ సద్గురువులు. అందుకే శ్రీ సద్గురు చంద్రుని యొక్క సన్నిధానమునందే ఈ యొక్క మోక్షతత్వము ఆత్మజ్ఞానము అనేటువంటిది కలుగుతూ ఉన్నది. అంతకుముందైతే ఇటువంటి అంటే అంతకుముందు మునీశ్వరుడు ఇటువంటి సూక్ష్మమైన విషయాలను చెప్పలేదా అంటే చెప్పారు. చెప్పినా కూడా కొంతమంది ఏం చేస్తారు ఇప్పటికీ కూడా, అంటే ఇప్పుడైతే పూర్తి కూడా విస్తరిల్లి అడవులు గుహలు అనే వాటిల్లో కూడా ఏదో ఒక వస్తుతత్వాన్ని దైవతంగా నిలిపి అది కూడా వ్యాపార కేంద్రంగా మార్చిపడేశారు. కాబట్టి అటువంటి స్థితి అనేది ఇప్పుడు లభ్యం కావడం లేదు. అంతకుముందు జనాభా తక్కువ కాబట్టి ఈ రాజులు అనేటువంటి వాళ్ళు పరిపాలించే రాజ్యానికి ఆవల ఒక రాజ్యానికి మధ్యలో ఉండేటువంటివి నదీ తీరాలలో పర్వత సమూహాల మధ్య ఈ విధంగా ఉండేటువంటి ఈ యొక్క మహా అరణ్యాలయందు వారికి కలిగినటువంటి వైరాగ్య కోపం వల్ల వారు జపాలు తపాలు తపస్సులు చేసి వారు అనుకున్నటువంటి సిద్ధిని పొంది మరీ తిరిగి రావడము లేకపోతే అలాగే శరీరాన్ని వదలడము చేసి మహత్తత్వమనందు వారు సంలీనమయ్యేటువంటి వారు. ఆ తత్వాన్ని అంత గాఢతరంగా అంత కష్టతమంగా నేర్చుకోవలసిన అవసరం లేదు. నీవు అంత కష్టపడినా అప్పుడు శరీరం కష్టపడిందే కానీ నీ మనసు సూక్ష్మీకరించబడి జ్ఞాన మార్గం వైపు పయనించి ఆత్మతత్వ జ్ఞానాన్ని నువ్వు అందుకోగలిగినప్పుడు తప్ప ఈ యొక్క ఏది విషయేంద్రియాలపై లగ్నమై ఉన్నటువంటి మనసును విడదీసి పరమాత్మకు అధీనంగా నడిపించి పరమాత్మను అంటి ఉండే విధంగా చేసినప్పుడు అది నీవు వనాలకు వెళ్ళినా లేదా గురువు యొక్క సన్నిధానమునందు ఉన్న సూక్ష్మమైనటువంటి గురువు యొక్క కనుసైగను సూచన మేరకు నీవు అనుసరించినప్పుడు మోక్షతత్వాన్ని పొందగలుగుతావు అనే విషయాన్ని గురించి చెబుతూ, అంటే అప్పుడు ఆ చేసినటువంటి తత్వజ్ఞానం పొందడం అనేది ఇప్పుడు సులభం, అప్పుడు కష్టం అనేది కాదు. పొందేటువంటి మార్గం, ఉపదేశించేటువంటి విధానం, గ్రహించేటువంటి విధానం ఎప్పుడైతే అన్ని సమతూకంలో చక్కగా కలిసి సానుకూలమైనటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తాయో అప్పుడు సత్వరమే సత్ఫలితాన్ని పొందుతాడు అని చెబుతూ, అంటే ఇక్కడ శ్రీ గురుదేవుడు పరమదయతో ఏ విషయాలను
అంటే తత్వమసి అనేటువంటి వాక్యాన్ని శిష్యునికి ఉపదేశించాడు. తత్వమసి అన్నప్పుడు మరి స్వామి ఈ తత్వమసి అనేటువంటిది మహావాక్యాలలో ఉండేటువంటిది కదా, ఈ తత్వమసి అనేటువంటి విషయాన్ని గురించి ఏ విధంగా నేను తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు అని అడిగినప్పుడు ఆ సద్గురుదేవుడు అసలు ఈ మహావాక్యాలు అంటే ఇక్కడ వాక్యము అంటే అర్థాన్ని స్ఫురింపజేసేది, మహావాక్యము అంటే గొప్పదైన ఘనతరమైనటువంటి అర్థాన్ని స్ఫురింపజేసేటువంటిదే మహావాక్యము. అంటే సత్యమైన, శాంతమైన, మరి స్థిరమైనటువంటి పదార్థాన్ని పొందింపజేసేటువంటిదే మహావాక్యం. అందుకే దానికి అన్ని వాక్యాలతో సమానంగా లేదు, అందుకే అది గొప్పదైనటువంటి వాక్యం. ఈ మహావాక్యాలలో మనకి ఏమని చెప్పారు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, మరి ఐమాత్మ బ్రహ్మ, నాలుగవది అయినటువంటి తత్వమసి అనేటువంటి విషయాలను బోధించారు. బోధించినప్పుడు ఇక్కడ మరి ఏ విధంగా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఐతరేయ ఉపనిషత్తులో మరి సాంగోపాంగంగా చెప్పబడింది. ఇక్కడ జ్ఞానము అంటే ప్రజ్ఞానము అంటే జ్ఞానం అనేటువంటిది కాదు, అంటే అది ప్రకృష్టమైనటువంటి జ్ఞానం అని చెబుతూ, అయితే ఎల్లప్పుడూ కూడా ఒక అతిశయం లేనటువంటి ఏది కూడా ఎక్కువగా ఏమీ కనబడకుండా ఉన్నది ఉన్నట్లుగానే చెప్పబడేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో, అతిశయం అనేది లేకుండా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అది మాత్రమే మరి ప్రకృష్టమైనటువంటి జ్ఞానం. అందుకే మనకి భగవద్గీతలో కూడా ఏమని చెప్తారు, కూర్మో అంగాని సర్వశః. ఈ కూర్మము అనేటువంటిది ఏ విధంగా చేస్తుంది, బయటికి పోయేటువంటి మరి తను నడయాడేటప్పుడు వచ్చినటువంటి అవయవాలు ఏదైనా శబ్దాన్ని గ్రహించినప్పుడు ఆ అవయవాలన్నీ కూడా తనలోకి ముడి చేసుకుంటుంది. అంటే ఏ విధంగా అంటే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనేటువంటిది, ఈ ఆ జ్ఞానము అనేటువంటిది ఏం చేస్తుంది అంటే గుణాన్ని బయటపెడుతుంది. ఏ అంతర్గతంగా ఉన్నటువంటి గుణాలు ఉన్నాయో వాటిని బయటికి లాగుతుంది. లాగినప్పుడు ఏమవుతుంది, ఆ జ్ఞానంతో పట్టుకునేది కేవలం జ్ఞేయం. ఆ జ్ఞేయానికి కావలసినటువంటిది ఏంటి, విజ్ఞానం. అయితే ఇక్కడ పరిమాణాన్ని గనక బయటపెట్టిందో ఏ విధంగా బ్రహ్మము అంటే ఎంతది, సర్వవ్యాపకమైనది బ్రహ్మము అని చెప్తాం. మరి జగత్ అంటే చిన్నదా కాదు, బ్రహ్మము ఎంతవరకు ఉన్నదో జగత్తు కూడా అంతవరకు ఉన్నది. అంటే ఇక్కడ మరి మనకి బ్రహ్మము పరిమాణం పెద్దగా ఉన్నప్పటికీ కూడా మరి బ్రహ్మము అనేటువంటిది మరి మనకు కనబడుతోందా అంటే కనబట్టలేదు. మరి జగత్తు అంతే ఉన్నా కూడా అది కనబడుతోందా అంటే జగత్తు కనబడుతోంది. అంటే ఇక్కడ జ్ఞాత అయినటువంటి వాడు నేను అనేటువంటి భావము చేత వాడు పరిమాణము అంటే ఒక విస్తారమైనటువంటి వ్యాపించేటువంటి శరీరం మాత్రమే లెక్కేయగలుగుతాడు. అంటే ఈ గుణము పరిమాణము అనేటువంటివి రెండుగా ఉన్నవి కదా. అయితే ఇక్కడ ఈ రెండుగా ఉన్నటువంటి తత్వం, ఈ రెండుగా ఉన్నప్పుడేమైంది, తత్వం అంటే సత్యం అనేటువంటిది దూరమైంది. అంటే అక్కడ గుణం తగ్గిపోయి గనక ఒకవేళ దాని యొక్క పరిమాణం పెరిగిందనుకో, అది ఇంత లావుగా, ఇంత ఎత్తుగా, ఇంత పొడవుగా ఉన్నది అంటే అది ఉపయోగమనే అర్థం కాదు. ఎందుకు, మామూలుగా ఉండేటువంటి రెండు కాళ్ళల్లో ఒక కాలు బాగా వాచి బాగా దిట్టంగా ఉంది, అయితే దానివల్ల ఏమైనా లాభం ఉంటుందా, ఎంత లావుగా ఉన్నా కూడా దానివల్ల లాభం ఉండదు. ఎందుకు, బోధకాలు అనేటువంటిది ఉపయోగం తక్కువ, లావు ఎత్తు ఎక్కువ. అంటే పరిమాణం పెరిగితే దానివల్ల ఉపయోగం అనేటువంటిది ఉంటుందా, ఉండదు. అందుకే జ్ఞానంగా మారితే ఏమవుతుంది, అది అంటే అదృశ్యమైపోతుంది, కనబడదు. అంటే ఇక అది జ్ఞేయ శరీరంగా మారిపోతుంది. జ్ఞేయ శరీరంగా మారినప్పుడు జ్ఞానము కనబడుతుందా, కనబడదు. అంటే పరిమాణం అంతా కూడా గుణంతో నిండిపోయిందనుకో, అప్పుడు అస్సలు కనబడదు. ఆ కనబడనటువంటిదే ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే మొత్తం కూడా జ్ఞానంతో నిండిందే అది పరమాత్మతత్వం. అయితే ఇక్కడ పరబ్రహ్మతత్వం అంటే శివమైనది.
అదే శవమైనటువంటి జగత్తుకు జ్ఞానం కలిగిందనుకో, అప్పుడేమవుతుంది? అక్కడ క్లేశం అనేటువంటిది లేదు. అదే శివమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానానికి అక్కడ కూడా క్లేశం లేదు, అంతా సర్వం శివమయం. ఈ విధంగా అంతేకాకుండా మరి ఇప్పుడు మనం శవమైనటువంటి జగత్తుకి జ్ఞానం కలిగితే అక్కడ అసలు లేని దానికి జ్ఞానం కలిగేదేముంది? దానివల్ల కూడా ఎటువంటి క్లేశము లేదు. అంటే ఇక్కడ మనకి సమస్య అంతా ఎక్కడ వస్తుంది అంటే కొంత శివం కొంత శవం అయినప్పుడు మాత్రమే, అంటే కొంత పరబ్రహ్మము కొంత జగత్తు అయినప్పుడు మాత్రమే ఇబ్బంది కలుగుతూ ఉన్నది. కాబట్టి అఖండమైనటువంటి జ్ఞానానికి ఉన్నప్పుడు ఏ విధంగా అంటే అఖండమైన జ్ఞానము అంటే ఖండ జ్ఞానానికి మిగిలి ఉంటుంది. అలా మిగిలి ఉన్నటువంటి అఖండ జ్ఞానాన్ని చూడలేకపోతే దానిని మనం జ్ఞేయంతోనే విస్తరిస్తాము కదా అనేటువంటి విషయాన్ని ఈ విధంగా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది, అంటే ఏ ప్రజ్ఞాస్వరూపమైతే మనం జ్ఞానంగా దాన్ని మలుచుకొని తెలియజేసుకుంటూ ఉన్నామో అది కేవలము బ్రహ్మస్వరూపము తప్ప మరొకటి కాదు అని తెలియజేస్తూ, ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి దానికి ఏదైనా సాధనం ఉన్నదా అంటే లేదు, సాధన లేదు. కానీ ఆ పరబ్రహ్మం యొక్క చిరునామాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానం మాత్రం మిగిలి ఉంటుంది చూడు. ఆ మిగిలి ఉండేటువంటి జ్ఞానము బ్రహ్మస్వరూపమే. అందుకే ఏ ప్రజ్ఞ అయితే కలిగి ఉన్నదో ఆ ప్రజ్ఞానం ద్వారా ఆ బ్రహ్మతత్వము ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏ ప్రజ్ఞ అయితే ఉంటుందో తెలుసుకోవాలి అనేటువంటిది ఆ తెలుసుకునేవాడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఏ విధంగా ఆ పరతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని ప్రజ్ఞ కలిగి ఉంటాడో ఆ ప్రజ్ఞే బ్రహ్మస్వరూపము అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.